పరిశుద్ధుడైన యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు, ఆత్మీయ సత్యాలు తెలుపుకొని మరి లెంట్ సమయంలో దాగు చోటు, దేవుల్లో మనం దాగే చోటు వివరాలు, వివిధ భక్తుల యొక్క అనుభవాల్ని నేను పంచుకుందామని ఆశపడుతున్నానండి. మరి ఈ బంగారు పరిగ ఆరంభించుకుంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు చిత్తంలో మనకు అనుగ్రహించాడండి. దాన్ని అతి జాగ్రత్తగా మరి మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. దానికే ఒక చక్కని మాట ఏముందంటే, శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన పరిచర్య ఇచ్చాడు, శ్రేష్టమైన మరణాన్ని కూడా ఇచ్చాడు, శ్రేష్ఠుల్లో చేర్చుతాడు మనల్ని. అదొక చక్కని ఆధిక్యత. తర్వాత చరిత్రలో కొద్దిగా లోపలికి పోయి చూస్తే, ఎక్కడైతే క్రైస్తవ్యాన్ని చంపేద్దామని చూస్తున్నారో అక్కడ ఒకటికి పదింతలుగా దేవుని ఉజ్జీవంతో అనేక మంది క్రీస్తు వైపు నడవబోతున్నారు. ఆయన క్రైస్తవుడి యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది. మరి వాక్యం చక్కగా ఉంది కాబట్టి మన మరి బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమని పౌలన్న అనుభవాలు మనకి రావాలి. మరి పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి ఉండటమే నిజమైన భయభక్తి. అది చక్కటి మాట అండి. జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? శ్రమలే నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి వస్తాయి. నువ్వు ఏడ్చిన చోటికి వెళ్ళి నవ్వబోతున్నావు. నీ కన్నీళ్లు సాక్ష్యాలుగా మారబోతున్నాయి. నమ్మితే ఆమెనని చెప్పగలం. నువ్వు పడిన కష్టానికి అనుభవించిన బాధలకి, నువ్వు లోపల వేదన పడినటువంటి వేదనలకి, నువ్వు చేసిన ప్రార్థనలకి ఏదో ఒక రోజున దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను పట్టించుకున్న మనుషుల ముందు కాదు, నీకే పరితపించే దేవుని ముందు ప్రాధేయపడాలి. సమస్తము సమకూడి జరుగుతుంది. నిన్ను పట్టించేటువంటి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, నీకు ఇచ్చిన దర్శనము, నీకు ఇచ్చిన కళ నెరవేరబోతుందని మరి నిరీక్షణతో విశ్వాస జీవించాలి. ఈ అనుభవాలు మనకు కావాలి. కొన్నిసార్లు బాధలో ప్రార్థించడానికి మనకు మాటలు రాని సమయంలో దేవుడు మన కన్నీటిని చూస్తాడు, వాటిని ప్రార్థనగా అంగీకరిస్తాడు, నీ తూర్పులు కూడా వింటాడు. మరి నీవు ఉన్నావనే నమ్మకంతో నువ్వు ఉంటావు అనే ధైర్యంతో నిన్ను ఎన్నటికీ ఒంటరిగా చేయనని ప్రభు మనతో చెప్తున్నాడు. అయితే మనం దీవెనలు కోల్పోవడానికి కారణము దేవుని పట్ల అల్ప విశ్వాసం అని గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో మానవ మనుగడకు సంబంధించిన ఎన్నో గొప్ప రహస్యాలు గుప్త నిధుల్లాగా దాగి ఉన్నాం. వాటి ద్వారా మనం నమ్మశక్యంగా అద్భుత కార్యాలను మన జీవితంలో పొందుకుంటాం. మరి ఈ అనుభవాలు గుర్తుపెట్టుకుందాం. దాగు చోటు గురించి మరి మంచిగా ధ్యానిద్దాం. దావిది జీవితంలో దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతతో ఆరాధించేవాడు, కీర్తించేవాడు. మరి అనేక రీతిలుగా ఆయన స్మరించి స్తుతించేవాడు కదా, కొనియాడేవాడు. అయితే చక్కటి మాట కీర్తన 32:7 నా దాగుచోటు నీవే, రక్షించెదవు, శ్రమలో నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఎంత చక్కటి మాట అండి. దావీదు రాజైన ఇస్రాయేలు దేశానికి రాజుగా అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అనేక చోట్ల దాక్కున్నాడు. 2 సందర్భాల్లో స్పష్టంగా దాక్కున్నాడండి. అసూయతో సౌలురాజు దావీదుని చంపచూసి తరిమాడు కదా, అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి దావీదును దేవుడు అద్భుతంగా కాపాడాడు మరణం నుంచి. రెండవదిగా దావీదు కుమారుడు అబ్షాలోము వ్యతిరేకించి చంప చూడగా మరి అరణ్యంలో చెప్పులు కూడా లేకుండా పరిగెత్తి దాక్కున్నాడు, అనేక స్థలాల్లో దాక్కున్నాడు. మరి ఈ రకంగా మరి రాజైన సౌలు తరిమినప్పుడు మరి యోనాతాను అతని కొడుకు దావీదు ఎడల ప్రాణ స్నేహితుడిగా నిలబడి దావీదుని రక్షించుకున్నాడు. సౌలు దావీదుని చంపాలని తలంచగా మరి దేవుడు అభిషేకం పొందిన వాడు దావీదు తన స్నేహితుడని గుర్తించి తనను గనపరుచుకుని తండ్రైనా సరే తను అసలు రాజ్యానికి తను వారసుడిగా రావాల్సినప్పటికీ మరి దావీదుకు అప్పగించినటువంటి గొప్ప మంచి పెద్ద మనసు యోనాతానుకు ఉందండి. చాలా మంది జీవితాల్లో మన తలాంతులు, ప్రతిభ, దేవుని పట్ల ఆసక్తి, భయభక్తులు కొందరే గుర్తించి అభినందిస్తారు. మంచి మనసుతో ప్రోత్సహించి మరి మన నిరాశగా ఉన్నప్పుడు ఆదుకుంటారు. నా జీవితంలో కూడా అదే అనుభవం. మరి ఈ సందర్భాల్లో దావీదు భయములో, బాధలో యోనాతాను ఆప్తమిత్రుడై దావీదు ఒప్పందం చేశాడు. ఇదిగో దావీదు, నా తండ్రి నిన్ను చంపాలని యోచిస్తున్నాడు. అది నా తండ్రి నాకు నా సంతానానికి మంచిది కాదు కదా. అసూయతో ఓర్చుకోలేక అసహనంతో ఉన్నను నేను నిన్ను తప్పిస్తాను, నువ్వు కొండ ప్రక్క దాగి ఉండు అని చెప్పి చక్కని మెలకువలు కూడా నేర్పాడు. అది ఆ కథ అనుభవం 1 సమూయేలు 20:24 ఉంది. కాబట్టి దావీదు పొలంలో దాక్కున్నాడు. నేను వచ్చి 3 సార్లు మరి బాణం విసురుతా, ఆ పనివానికి పంపుతా,
నేను బాణము నీపై విసిరి ఆ తర్వాత తీసుకురమ్ము అని చెప్పినచో నా తండ్రి నీకు హాని చేయడు. ఒకవేళ నువ్వు ఇల్లు చేరిపోవచ్చు క్షేమంగా, కానీ ప్రమాదం పొంచి ఉన్నచో బాణాలు అవతల పడ్డాయి కనుక తెమ్మని చెప్పగలని సూచనలు చెప్పాడు. అవతల పడితే మాత్రం అక్కడ డేంజర్ ఉందన్నమాట అర్థం. అప్పుడు స్నేహితుడి బాణాలు అవతల పడ్డాయని చెప్పగా దావీదు ప్రమాదం గ్రహించి కొండల్లో, గుహల్లో, లోయలో దాక్కున్నాడు. మరి అలా దాక్కున్న దేవుడు దృష్టి దాటిపోలేదు. దేవుడు కాపాడాడు. ఆ మంచి మాట, మరి నా దాగుచోటు నీవే అన్నాడు. నిజం ఎంత చక్కటి మాట అండి. మనం ఎప్పుడు అది మనసులో పెట్టుకుందాం. మన శ్రమల్లో, బాధల్లో, పలు భయములు బలమగ చుట్టుకున్నప్పుడు మరి మనము అభయం ఇచ్చేది ఆయన దాగుచోటే కదా. మునుపటిగా దాక్కుంటూ ఆరంభమై దాక్కుంటూ మరి ఆదాము హవ్వలు ప్రారంభ దశలో, సృష్టి ఆరంభంలో, ఆదికాండం 3:8 చల్లని పూట ఆదాము అతని భార్యతో సంచరిస్తున్న వేళ దేవుని స్వరం విని తోటలో చెట్ల మధ్య దాక్కున్నాడు. పాపం చేశాడు కాబట్టి నేటికి దేవుని స్వరముకు దూరమై లోక సంబంధమైనటువంటి చెట్ల మధ్య దాక్కుంటూనే ఉంటున్నాం. అయితే ఎక్కడ మనం దాక్కుంటున్నాం? దావీదు దేవునితో దాక్కుంటకు ఇష్టపడుతున్నాడు. దేవుని నుండి వేరే ప్రాంతాల్లో చెడు సహవాసాల మధ్య దాక్కుంటున్నామా ఆలోచించుకుందాం. దావీదు మరి జ్ఞానావగాహనలు గలవాడైనందున తను రక్షించేది దేవుణ్ణి గుర్తించగలిగాడు కాబట్టి దేవుని ఎందలే భయభక్తులు జ్ఞానం నాకు మూలమని, తెలివికి ఆధారమని నమ్మినవాడు కాబట్టి నా కోట, నా కొండ, నా దాగుచోటు, నా రక్షకుడు అని నమ్మాడు. ప్రతి మేలుకు మూల కారణము దేవుడే అని గ్రహించాడు. ఒకవేళ వ్యక్తులను పంపి సహాయమన్నా అందించి మరి దేవుని పనే అది, సహాయం కూడా మనుషుల ద్వారా ఇచ్చే దేవుడని మనం నమ్ముకోవాలి. కీర్తనలు 61:4 యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున నేను దాక్కుందను. ఎంత మంచి మాట అండి. యుగ యుగములు దాక్కుంటాను అని దేవుని మరి మన జీవితంలో శ్రమల్లో రెక్కల నీడ కావాలని ప్రార్థించగలుగుతున్నామా? పాపాలు చేస్తూ, అబద్ధాలు చెప్తూ, మోసం చేస్తూ మరి మానవులకు పరిపాటైపోయింది. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు దాక్కుంటుందంటాడనగా దేవుడు సన్నిధి పోగొట్టుకుంటే అది మనం ఆయన సన్నిధి పోగొట్టుకుంటే ధైర్యంగా దాగుచోటు నీవని పరిగెత్తుకుని వెళ్ళలేము. పాపం చేస్తూ భక్తిగా నటిస్తూ ఉంటే సరికాదు. యథార్థంగా జీవిస్తే దేవుడే మనకు దాగుచోటుగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు. ఇంకొక చక్కటి రెఫరెన్స్ కీర్తనలు 27:5 ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడార మాటున నన్ను దాచును. ఎంత చక్కటి మాట అండి. గుడార మాటున నన్ను దాచును, ఆశ్రయ స్థానముగా నన్ను ఉంచుకుంటాడని చెప్తాడు. మన సమస్యలు తీరాక దేవుణ్ణి అవసరం పోయిందని మనం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. సృష్టిలో కొన్ని కాలాలు ఉన్నాయి. వేసవకాలము, చలికాలము, మరి వర్షాకాలము, ఆకురాల కాలము, వసంతకాలము, అవన్నీ దేవుడే నిర్ణయించాడు. ఉదాహరణ తర్వాత పరంపరగా వచ్చేస్తాయి కదా. దేవుని దృష్టిలో కష్టకాలము, మంచి కాలము, ఆపత్కాలము, చీకటి కాలము మనకు ఎదుర్కొంటున్నాం. అయితే దావీదు సౌలురాజు వల్ల, కుమారుని వల్ల తరుంబడి దాక్కున్నాడు. దావీదు తన దాగు చోటు నీవే అన్నాడు. ఇంకొక చక్కటి రెఫరెన్స్ ఏంటంటే కీర్తనలు 17:9 ఒకడు తన కనుపాపున కాపాడినట్లు నన్ను కాపాడము, నన్ను అంటే లయపరచ గోరు దుష్టుల నుండి మరి పోగొట్టి కాపాడము, ఆ దుష్టుల నుంచి తప్పించి కాపాడు. చుట్టూ కొన్ని ఉన్నారు వాళ్ళు, శత్రువులు చిక్కకుండా నీ రెక్కల నీడలో నన్ను దాచుము అని ప్రార్థన చేశాడు. ఎంత స్పష్టంగా ప్రతి సమయంలో, ప్రతి అవసరంలో దావీదు చక్కటి ప్రార్థన చేశాడు. దేవుడి జీవితంలో చాలా సందర్భాల్లో మరి దాచి కాపాడే సందర్భాలు మనం గుర్తించి కృతజ్ఞత తెలుపుట చాలా అవసరం. చాలాసార్లు మర్చిపోతాం. అది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 64వ కీర్తన 2 కీడు చేయి వారి కుట్ర నుండి, అల్లరి చేయి వారి నుండి నన్ను దాచుము. ఇక్కడ కూడా శత్రువుల నుంచి కుట్ర చేసే వాళ్ళు అన్ని గమనించుకొని ఎవరికి చెప్పుకోలేదండి, దేవునికే చెప్పుకున్నాడు. మన జీవితాలు కూడా ప్రతి సమస్యను మనుషుల దగ్గర చెప్తాం, వాళ్ళు ఏం సహాయం చేయలేరు పూర్తిగా. కానీ దేవుని దగ్గర మన కన్నీరు కారిస్తే ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకించువాడా అని పేరుంది. మన జీవితంలో మరి కనబడిన శత్రువులు వారి నుండి తప్పించు వాడని దేవుడే అని, కీడు చేయవారిని, దుష్కారాలు చేయవారు, మనల్ని మోసం చేసేవారు, నిందలు వేసేవారు, అపహాసం చేసేవారు నుంచి దాచువాడు ఆయనే అని నమ్ముకోవాలి. అనారోగ్యము నుండి, ఆర్థిక అవసరాల నుంచి సమయోచితంగా రక్షించేవాడు కూడా ఆయనే. ఎన్ని ఆపత్తుల నుంచి తప్పించావు ప్రభువా, అనేక బాధల్లో విడిపించావు, థ్యాంక్ఫుల్గా ఉంటాను, నా దాగుచోటు నీవే అని ఎవ్రీ డే మనం కీర్తించుకోవడం చాలా అవసరం. ఇంకొక మంచి రెఫరెన్సు నా కీర్తన 46:1 దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. మరి మన అందుకని ఆశ్రయము, దుర్గం అంటే ఆయన దాగుచోటు అనమాట. జీవమైన మరణమైన యెహోవాయే మనకు ఆశ్రయము, దాగుచోటు నీవే అని మనం యెహోషాపాతు కూడా శత్రువుల మధ్య
మోహరించినప్పుడు అయ్యా నాకు ఏ దిక్కు తోచదు, నీవే నా దిక్కు అని అడుక్కున్నాడు. అప్పుడు వెంటనే చక్కటి ఐడియా ఇచ్చాడు. నువ్వు పా పాట పాడే వాళ్ళని నువ్వు సిద్ధపరచు, గాయకులు సిద్ధపరచు, స్తుతి చేయి అంటే కొద్ది మందితో స్తుతి చేస్తే ఆ శత్రువులు బెదిరిపోయి పారిపోయి విజయం పొందుకున్నారు. దేవుడే యుద్ధం చేశాడు వారి పక్షంగా. ఈ రకంగా మన పట్ల కూడా స్తుతి చేయడం, కృతజ్ఞత చూపించడం మన కర్తవ్యం నేర్చుకోవాలి. మరి లోకం ఇచ్చే సమాధానం కాదు, ఆయన ఇచ్చే సమాధానం గొప్పది. డబ్బు పరపతి ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇవ్వలేవు. నిజమైన సంతోషము సమాధానము దేవునిలోనే ఆయన రెక్కల నీడ దొరుకుతుందని నమ్ముకుందాం. ఇంకొక భక్తుడు కూడా కొన్ని చక్కటి మాటలు చెప్పాడు. అదే వాక్యమే కానీ ఆయన భావాలు వేరు. కీర్తన 32:7 నాకు దాగుచోటు నీవే. దీనిలో ఇంకా చక్కటి మాటలు ఉన్నాయి. మరి శ్రమలో నుండి రక్షిస్తావు, విమోచన గానములతో నువ్వు నన్ను ఆవరిస్తావు. చక్కటి మాట అండి. విమోచన గానములతో నన్ను ఆవరిస్తావు. తర్వాత 8వ వచనంలో ఎంత మంచి మాట ఉందో చూడండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం బోధించదను, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను. నిజంగా నా ఆలోచన కర్త అయిన దేవుని నేను కీర్తిస్తా అన్నాడు దావీదు కూడా. నీకు ఉపదేశం చేస్తాడు. నిజంగా మనకు ఎవరు చెప్తారండి ఇలా చెయ్యి అలా చెయ్యని. కొన్ని నిర్ణయాలు ఇంట్లో మరి పిల్లల చదువుల విషయంలో, వివాహ విషయాల్లో మనం నిర్ణయాలు చేయాల్సి వస్తే మన చేత కదండి, ప్రభుని అడగాలి. ఎందుకంటే ఆయన ఆలోచన ఉపదేశం చేస్తాడు. మరి ఆయన నడవలసిన మార్గం చూపిస్తాడు. నీ మీద కుడిపక్కకెళ్ళు అని అని చెప్తాడండి. నీ మీద దృష్టి ఉంచుతాడు, ఆలోచన చెప్తాడు. అతిక్రమంలో ప్రాయశ్చిత్తం నుండి యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు ధన్యుడు. ధన్యుడు ఎలా అవుతారండి? ఏ అనుభవంలో మనం ధన్యం అవుతాం? అపరాధములకు ప్రాయశ్చిత్తం పొందాలి, నిర్దోషిగా ఎంచబడాలి. అప్పుడు మనము ధన్యులుగా ఉంటాం. ధన్యులు అతిక్రమలకు పరిహారం పొందాలి. ఆత్మలో కపటం లేనివాడు, కపటం లేకుండా ఉంటేనే ధన్యుడు. వేస్తారణ జీవితం ఇష్టపడ్డండి. మరి దైవేచ్ఛత గలవారే ధన్యులు. మరి 6వ వచనంలో దర్శన కాలం ముందు మన మందు ఏమి కోరుచున్నాడనగా దేవుడు మన నుండి విధేయత కోరుచున్నాడు. మరి సమూయేలు 2 సార్లు సమూయేలు అని పిలిచాడు. అది చిత్తము ప్రభువా అని చెప్పుకున్నాడు పాపం పసిపిల్లాడు. దర్శన కాలంలో గమనించి ప్రార్థించుకోవాలి. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చిన నిశ్చయముగా మీదకి రావు. అవి ఎవరి దర్శన కాలంలో ప్రార్థించి సిద్ధపడదవారు ఎంత ఆపద వచ్చినా సరే మనం కాపాడబడతామని గుర్తుపెట్టుకోవాలి. నాకు దాగు చోటు నీవే. ఎప్పుడు పదే పదే ఆ మాట అనుకోవాలి. నేను దాక్కుంటాను అని అర్థం అన్నమాట. దేవా నీ దగ్గర నేను దాక్కుంటాను, ఎవరు చూడకుండా, ఎవరు కనిపించకుండా నీ దగ్గరే నేను దాక్కుంటానని చెప్పుకున్నాడు దావీదు. దావీదుకు దేవుని హృదయంలో దాక్కున్నాడు. ఎందుకంటే హృదయానుసారుడు కదా. నా శైలమని, నా కోటని, నన్ను దర్శించేవాడు నా కీడం అనుకున్నాడు. 116 కీర్తన 9వ వచనంలో సజీవుల దేశములో జీవము గల జీవముతో ఎక్కడ గడపాలి అని నీ ఆయుష్ కాలం అని, జీవిత కాలంలో యెహోవా యొద్ద కాలం గడుపుతానని కూడా చెప్పుకున్నాడు. అయితే నీ సన్నిధిలో కాలం యెహోవా దయ పొందుతుందన్న నమ్మకం లేకపోతే నేను ఏమవుతాను? నీ దయ పొందుతాను ధైర్యం ఉండబట్టే కదా బతకగలిగాను అని కూడా చెప్పుకున్నాడు. మన జీవిత గమ్యము నిరీక్షణ అదంతా కూడా దేవుడై ఉన్నాడు. నీవు లేని రోజు రోజగున చక్కటి పాట అండి అది. అది నిజంగా అది ఆయన లేని రోజు మన రోజే కాదు. ఈ 32లో మళ్ళీ చెప్తాడు, మన దాగుచోటు నీవే, ఆశ్రయము మన 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 శక్తి కేడము ఆయనే. దేవా ఎక్కడైనా తెగులకు దూరంగా నన్ను చాటుగా దాచిపెట్టు, శ్రమల నుండి రక్షిస్తావు. గొప్ప అభయం కూడా చెప్పాడు. ఎలా జీవించాలో తెలియదు, నీవే బోధిస్తావు. నీ బిడ్డల ద్వారా, వర్తమానికుల ద్వారా, ఇలాంటి సందేశాల ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడండి. నన్ను వివేకంతో ఎలా బ్రతకాలో నేర్పించు అని మనం అడుక్కోవాలి. ఉపదేశం ఇచ్చి మనకు నేర్పించగలడు, నేర్పిస్తాడు మనకి. నా దాగు చోటులో దాగి ఉండే స్థలంలోకి చేరాలి. ఆ దాగే స్థలము మనం కనుక్కోవాలి. అది కనుక్కొని మనము మరి ఎంతో చక్కగా చెప్తాడండి 32:9లో, కీర్తనలో 32:9లో బుద్ధి జ్ఞానం లేని, ఎంత ముద్దుగా హెచ్చరిస్తాడో చూడండి. బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలెను కంచర గాడిద వలె ఉండద్దు అని. అది నీ దగ్గరకు వాటికి ఏం చేస్తారు? వాళ్ళు కంట్రోల్ అవ్వడానికి కళ్ళెం వేస్తారు. అయ్యో లోపడితే ఎప్పుడు సరే మనం కళ్ళెం వేసుకోవాలి. గుర్రంలాగా అట్లాగా లేకుండా మన నోటికి చెక్కం పెట్టుకోవాలి. కీర్తన 92:6లో పశువులు ఉండరాదు. మరి పశుప్రాయులు మరి మరి నిన్ను
నిత్య నాశనమే అయిపోతారు. పశుప్రాయులు అంటే పశువుగా మనస్తత్వం మనకు ఉండకూడదు. మరి పవిత్రంగా మా విజ్ఞానంతో ఆలోచించే వివేకంతో బ్రతకాలని దేవుడు సెలవిస్తున్నాడు. యోహాను 6లో అయితే యూదులో క్రీస్తు ఒకసారి ప్రవేశించినప్పుడు అక్కడ యూదులు వాళ్ళు హాని చేస్తారని గ్రహించి గల్లీకి వెళ్ళిపోయాడు. అక్కడ అక్కడ వాళ్ళందరూ చంపాలని ప్లాన్ చేస్తారు. అక్కడ ఆ దేవాలయం నుంచి ఆయన నెమ్మదిగా వెళ్ళిపోతాడు, దాక్కుంటాడు. అంటే కావాలని కాదు, అది అది తన గడియ రాలేదని తెలిసి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడ క్షేమం ఆయన కలిగిపోతాడు. అక్కడ యోహాను 8:59లో ఆయన దాగి దేవాలయం నుండి బయటకు వచ్చాడు. మరి అబ్రహాంకు ముందే ఉన్నానని చెప్పినందుకు కోపం వచ్చి చంపాలని చూశారు. ఇప్పుడు ఈ దినాల్లో భక్తులను అదే రకంగా మాటల్లో ఉండే బలహీనతలు, ద్వంద్వార్థాలు తీసి వాళ్ళని హింసించి చంపే దినాల్లో మనం ఉన్నాం. హతసాక్షులయ్యి దేవునికి దగ్గర అనుభవాలు చూస్తున్నాం. మనం కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆయన దాగి ఉన్నాడు అన్నారు. దేవుడు ఆశ్రయం ఇచ్చి మరి మనం కాపాడే దేవుడు ప్రకారంగా ఉంటాడు. భద్రత కాపుదల ఇస్తాడు. మరి యేసు మాటలు మనం నమ్ముకోవాలి, వెలుగులో జీవించాలి. మరి యోహాను 12:36లో మీరు వెలుగు సంబంధులగునట్లుగా వెలుగులో ఉండమన్నాడు. ఎన్నో అద్భుతాలు చెప్పి దేవుడు వారి మాటలు నమ్మలేదు, వారికి దూరంగానే ఉన్నాడు. మరి దాగు చోటు గురించి ఇంకొక భక్తులు కూడా చాలా చక్కటి ధ్యానాలు ఇస్తూ ఆయన దాగుచోటు చివరికి సిలువ మనకి దాగుచోటు. సిలువే నా శరణ అయినరా అని మనం చెప్పుకుంటాం కదా. సిలువ ఎందే ముక్తి బలము మనం చూస్తాం. సిలువ ఎందే మరి నిరీక్షణ, సిలువలో మనకి సంరక్షణ, సిలువలో మన శ్రమల్లో మనం రక్షిస్తాడు. ఆశ్రయ దుర్గం అనుకుంటాడు, దాగుచోటుగా ఉంటాడు. ఈడెన్ ప్లేస్, ఆ ప్లేస్ ఆఫ్ సీక్రెట్ ప్లేస్, సేఫ్టీగా ఉండేది, సెక్యూరిటీ ఉండేది దాగు స్థలమే. మరి కరువు వస్తుందంటే మనం దాచుకుంటాం. మరి 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 ఏదన్నా కెలామిటీ వస్తుంది అనుకుంటే మనం ఫుడ్ మెటీరియల్స్ అంతా దాచుకుంటాం దొరకవంటే. ఆ రకంగా తర్వాత మీకు పప్పు బియ్యం దొరకవంటే ఎక్కువ తెచ్చేసుకొని దాచేసుకుంటాం. ఈ రకంగా ఆత్మీయంగా కూడా ఇది పనిచేస్తుంది మనకి. ఆత్మీయంగా మనం చాలా చక్కగా భద్రపరచుకోవాలి ఆత్మీయ జీవితాన్ని. మనం సమయం ఉన్నప్పుడే ప్రభు దగ్గర మనం బ్యాంక్ బ్యాలెన్స్ లాగానే మన ప్రార్థన అనుభవాలు స్టోర్ చేసుకుంటే మన అవసరాల్లో అది మనకి క్యాష్ చేసుకుంటాం. ఆ అవసరాల్లో దేవుడు మనకి అద్భుతంగా సహాయం చేస్తాడు. ఆనాడు నా బిడ్డ నాకు నీరు కార్చి ప్రార్థించింది కదా అని గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి సమయం ఉన్నప్పుడే ప్రభు దగ్గర మనం ప్రార్థనానుభవాలు స్టోర్ చేసుకుందాం, ప్రార్థనా శక్తిని మనం స్టోర్ చేసుకుందాం. మరి దేవుడు మనకి ఇచ్చే ఆశ్రయస్థానం సమృద్ధిగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, ప్రాక్టికల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆపత్కాలంలో మనం దాస్తాడు కదా, శత్రువుల కంటే మన తల ఎత్తుగా చేస్తాడు, విక్టోరియస్ లైఫ్ ఇస్తాడు, అపవాది శోధల నుంచి జయమిస్తాడు. లోకస్తులు తాత్కాలికంగా సహాయం పొందుతారు కానీ మన పట్ల యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు. మరి నాపై యుద్ధం రేగగా ధైర్యంగా ఉంటాను కూడా 27:3 చెప్పాడు. ఈ రకంగా యెహోవాను ఆశ్రయించి మరి 119 కూడా నా మరుగు చోటు నీవే, మరి వాగ్దానంపై ఆశ పెట్టుకున్నాను, హైడింగ్ ప్లేస్ ఆయన అయి ఉండాలి. నిత్య జీవంలో కూడా మనం అక్కడ నిరంతరం అక్కడ నిత్య జీవంలో దాక్కుని ఉంటాం. రక్షణ దుర్గమును మనం ఆశ్రయిస్తాం. మనకున్న ఎర్త్లీ బిజినెసెస్ అన్నీ కూడా మనకి తాత్కాలికమే కానీ శాశ్వతమైన లోకం పరలోకమే కదా. సామెతలు 18:10 యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో పరిగెత్తుకెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఎందుకు పరిగెత్తాలి? పలు భయాలు మనం వెంటాడతాయి, ఎన్నో రకాల శోధనలు వెంటాడతాయి, సైతాన్ని వెంటాడుతుంది. అందుకనే పరిగెత్తుకెళ్ళి మనము మరి పరుగు పందెంలో పరిగెత్తినట్టుగా నేను గమ్యం చేరుకుంటున్నాను పౌలు అన్నాడు. మనం కూడా లోకాశల నుండి పరిగెత్తి ఆయన ఆశ్రయించాలి. ఆయన నామాన్ని, అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం కనుక, ఆయన నామం బలమైన దుర్గం కనుక మనం పరిగెత్తి నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా దాగుచోట్లో ఉండాలి. పాపులైన పరిశుద్ధమైన రక్షణ వస్త్రము ధరించుకున్న వారే నీతిమంతులు కదా. ఆ నీతి దేవుడే. నీతిమంతులకు దాగు చోటు మరి ఆయన దాస్తాడు. మనకి సిలువ మరణం జయించి విజయం పొందినటువంటి ఆ సిలువ పక్క, నాకే చీల్చబడ్డ ఆ సిలువ పక్కలో మనం చేరదాం. ఆయన ఆయన దయలో, ఆయన కృపలో, ఆయన కవుగులో చేరి భద్రత పొందుదాం. ఆయన రక్తము నుంచి రక్షించబడిన అనుభవంతో ఉగ్రత నుంచి తప్పించుకున్న వారంగా మనము ఆ దాగు చోటులో మనం జీవించడానికి ఇష్టపడదాం. మరి దావీదు ఎన్నో సందర్భాల్లో ప్రభువును ఆశ్రయించాడు. ఆయన ఎన్నో ప్రార్థన అనుభవాలు మనకు నేర్పించాడు. నా రక్షకుడు దేవుడే ఆధారం అని చెప్పాడు. 62:7 దేవుడే మనకు ఆశ్రయము 3 సార్లు. మరి వాక్యము
ఆశ పెట్టుకున్నానని చెప్తాడు. నీ సన్నిధిలో హృదయం కుమ్మరించుకొని శ్రమలో కాపాడుతాడనేటువంటి ధైర్యంతో మనం జీవించడం అవసరం. యెషయా 28:16-18లో నా ప్రజలకు ప్రాఫిటిక్ చాప్టర్ అండి 28 యెషయా. అది మనం ధ్యానిద్దాం. దేవుడు వారికి అభయము, సియోన్లో రాయి, తెల్లని రాయి, స్థిరమైన పునాది రాయి, విశ్వసించువాడు కలవరపడడు. మనం ఏ అపాయంకు భయపడక అభయం 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 అనుకుంటూనే ఉండాలి. అక్కడ కలవరపడే పరిస్థితి రాదు. అభయమే దాగి ఉన్న చోటు మరి పుట్టుకుపోద్దట. ఎవరికి? అబద్ధమాడే వారికి. 15వ వచనం యెషయా 28:15. అబద్ధము ఆశ్రయించుకుంటారు కొందరు, మాయ క్రింద దాగి ఉంటారు. అప్పుడు అది అది దాగు చోటు కాదది. అప్పుడు యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు. ఆ ఆశ్రయ స్థలానికి విశ్వాసి దాక్కునే అనుభవం వస్తుంది. మరి ఆ నిబంధన రక్తం అది. నిర్గమాకాండం 12లో సంహార దూత దాటిపోయినటువంటి ఆ రక్తపు గుర్తును చూసి వెళ్ళిపోయినట్టుగా ఆయన రక్తమును మనం క్లెయిమ్ చేసుకొని ఆయన మరణం నుంచి దాటిపోయే అనుభవంలో ఆయన దాగు చోటుగా మనం పరిగెత్తాలి. గొర్రెపిల్ల రక్తము మరి మన ఉగ్రత నుంచి తప్పిస్తుంది కదా, హైడింగ్ ప్లేస్. అది జస్టిఫైడ్ అండ్ ప్రొటెక్టెడ్ బై హిస్ గ్రేస్. అది మనకి చాలా విలువైంది. మనం మరణం నుంచి తప్పించి, తీర్పు నుంచి తప్పించి ఆ నిత్య జీవంలోకి మన వారసులు చేస్తాడు. అదే విక్టోరియస్ లైఫ్, సెక్యూర్డ్ లైఫ్, ఇటర్నల్ లైఫ్ అది మనకి ఇస్తాడు. మన యోహాను 1:9లో ప్రతి పాపము మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు కదా. యోహాను 2:1లో ఉత్తరవాది మనకున్నాడు, పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన ముందు వెనక కూడా ఆవరించుకుని ఉంటాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలో ఇక ఏ శిక్షా విధి లేదు. ధైర్యంగా బతకగలము. గొప్ప నిరీక్షణతో దుర్నీతి నుంచి నీతిమంతులు తీర్చబడతాం. మరి దావీదుకు విజయము మరి ఆనందకరమైన జీవితం ఇచ్చాడు కదా. నిరీక్షణ క్రీస్తులో ఉంది కనుక పర సంబంధమైనటువంటి అనేక అనుభవాలను మనం దాగు చోటులో మనం పొందుకుని సంతోషపడగలము. మరి నిత్య జీవం ఇస్తాడని రోమా 5:9లో కూడా చెప్పబడింది. ఈ రకంగా ప్రభు మనకు మరి అద్భుతమైనటువంటి దాగు చోటు ఇచ్చాడు కాబట్టి మరి ఈ రకంగా ఆయన దాగు చోటు, గాయపడినటువంటి ఆ చోటులో మనం దాగుందాం. ప్రభు శిలువ ధ్యానంలో ఈ లెంట్ సమయంలో ఈ దాగు చోటు గురించి ధ్యానిస్తూ మనం పదే పదే ప్రభువా నా దాగు చోటు నీవే, నీ శిలువలో నీ ప్రక్క చేర్చుకో, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డా సిల్వకు అని చెప్పి పాడుకుంటున్నాం కదా. ఆ రకంగా సిల్వలో మనకి ఎన్ని అనుభవాలు ఉన్నాయండి. ఏ సురక్తము ప్రభు, ఏ సురక్తము, ఆ పాటలో ఎన్ని మాటలు ఉన్నాయండి. అది నా స్నేహితురాలు రాసిందండి ఆ పాట, రోజుల జ్యోతి. నిజం కాదండి, ప్రభు మనకు ఎన్నో చక్కని పాటలు, ఎన్నో చక్కని భావాలు, ఎన్నో చక్కని సందేశాలు ఇస్తున్నాడు. అది ధ్యానం చేస్తూ ఈ లెంట్ సమయంలో ధ్యానిస్తూ ప్రభు సన్నిధికి దగ్గరవుదాం. అట్టి కృప